చాలా కాలంగా జగన్ విశాఖ పైన మాట్లాడతలేడు. చంద్రబాబు నాయుడు అమరావతిని ఈసారి ఎన్నికల్లో ప్రధానమైన ఇష్యూగా చేయడం లేదు. దీనిపైన నేను ఇటీవలే మాట్లాడాను, ఎందుకు చేయడం లేదు అని. సడన్గా విశాఖలోనే నా ప్రమాణ స్వీకారం, ఎన్నికలయ్యాక విశాఖే రాజధాని, నేను విశాఖలోనే ఉంటానని మరోసారి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించాడు. మరి సడన్గా ఇప్పుడు ఎందుకు అనాల్సి వచ్చింది? గత కొంతకాలంగా విశాఖ పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ క్యాంపెయిన్ లేదు, 3 రాజధానుల ముచ్చట లేదు. మధ్యలో వైవి సుబ్బారెడ్డి ఏకంగా హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా మరికొన్నేళ్ళు కొనసాగించాలని కోరుతామన్నాడు. ఆ తర్వాత అది బూమరాంగ్ అవుతోంది, అదేమీ పేలడం లేదని గమనించి మళ్ళీ డ్యామేజ్ కంట్రోల్లోకి వెళ్ళి బొత్స సత్యనారాయణ వివరణ ఇచ్చారు, అలాంటిది ఏమీ లేదని. కానీ ఇప్పుడు సడన్గా జగన్మోహన్ రెడ్డి వైజాగ్ గురించి మాట్లాడారు. ఎందుకు మాట్లాడారు? వాస్తవానికి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, టీడీపీ, జనసేన కూటమి ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేకుండా జగన్ చేశాడని అడపాదడప ప్రస్తావించడం మినహా అమరావతి కేంద్రంగా ఎంటైర్ ఎలక్షన్ క్యాంపెయిన్ చేయడం లేదు. మీరు గమనిస్తే దానికి కారణం ఏమై ఉంటుంది అంటే, అమరావతి ఉండాలి రాజధాని అని ఆ ప్రాంతంలో బలంగా కోరిక ఉన్నది, నిజమది. మీరు కృష్ణా, గుంటూరు జిల్లాలో సర్వే చేయండి, 70-80% అమరావతిలోనే రాజధాని ఉండాలి అంటారు. 80% అయితే టీడీపీ, జనసేన ఓటింగ్ ఉండదు. అంటే వైసీపీకి ఓటు వేస్తామనే వాళ్ళు కూడా గణనీయమైన సంఖ్యలో అమరావతియే రాజధాని ఉండాలి అని అంటారు. కానీ అమరావతిని రాజధాని లేకుండా జగన్ చేశాడు కనుక మాకు సంక్షేమ పథకాలు ఇచ్చినా ఏమిచ్చినా మేము ఓటు వేయమని ప్రజలు అనడం లేదు. అంటే రాజధాని అంశం పైన ప్రజల అభిప్రాయము ఉండడం వేరు, రాజధాని అంశమే ఎన్నికల్లో గెలుపు ఓటమిల్ని నిర్ధారించడం వేరు. అందువల్ల బహుశా టీడీపీ, జనసేన కూడా గుర్తించుండాలి. ఎందుకంటే క్యాపిటల్ అంశము జగన్మోహన్ రెడ్డి పైన ఓడించటానికి ఆయుధము కాకపోవచ్చు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి పైన రాజధాని అంశం ఆధారంగా చేసుకొని ప్రధానమైన పోరాటం జరపడం లేదు. అయితే వైజాగ్ విషయంలో కూడా బహుశా వైఎస్ఆర్ కాంగ్రెస్కి అర్థమై ఉంటుంది. విశాఖ రాజధాని అనే అంశం ఉత్తరాంధ్రలో కూడా పొలిటికల్ అంశంగా కావడం లేదు. ఈ 3 రాజధానుల ప్రస్తావన తెస్తే ఇప్పుడు అమరావతి రాజధాని లేకుండా అయిపోయింది అన్న అంశం ముందుకు వస్తుంది. అందుకే బహుశా జగన్ ఆ ప్రస్తావన చేయడము లేదు అని విశ్లేషించారు. ఇప్పుడు మరి అకస్మాత్తుగా జగన్ వైజాగ్ ప్రస్తావన ఎందుకు చేసి ఉండాలి? దీని నుంచి ఆయన రాజకీయ ప్రయోజనం ఏంటి? ఏ ప్రయోజనం లేకుండా, ఏ వ్యూహం లేకుండా వ్యూహకర్తలను పెట్టుకొని పనిచేసే సమకాలీన రాజకీయ నాయకులు ఓ మాట అంటారా? ఏమై ఉండాలి అన్నప్పుడు వాస్తవానికి ఉత్తరాంధ్రలో వైజాగ్ అనే అంశము, వైజాగ్ క్యాపిటల్, విశాఖ క్యాపిటల్ అంశం వైఎస్ఆర్ కాంగ్రెస్కు ఏ రకంగానూ కూడా సానుకూలత తేవడం లేదు. అక్కడ కూడా సర్వే చేస్తే విశాఖ రాజధానిగా ఉండాలని అనొచ్చు ప్రజలు. కానీ రాజధాని ఇచ్చిన విశాఖ ఇస్తున్నందుకు ఇక పోలో అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్కు ఓటు వేద్దాం అనే స్థితి అయితే లేదు. నేను వివిధ సర్వేలు చూసి కూడా చెప్తున్నాను, విశాఖ రాజధాని ఉండాలనడంలో ప్రజల్లో ఒక అభిప్రాయం ఉండవచ్చు. కానీ వైజాగ్ క్యాపిటల్ అనే బలమైన సెంటిమెంట్ లేదు. అది లేకపోవడం వల్ల ఉత్తరాంధ్రలో కూడా వైజాగ్ అంశము పెద్ద ప్రభావాన్ని చూపే పరిస్థితి లేదు. అందువల్ల ఇప్పటిదాకా కామ్గా ఉన్నారు. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే, ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు చూస్తే కృష్ణా, గుంటూరు, ఈస్ట్ వెస్ట్, సెంట్రల్ ఆంధ్ర, సౌత్ కోస్టల్ ఆంధ్ర, ఈ ప్రాంతము ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్కు పెద్ద ఛాలెంజ్. ఆంధ్రప్రదేశ్ను మనము గనక పొలిటికల్ మ్యాప్ను స్టడీ చేస్తే నార్త్ కోస్టల్ ఆంధ్ర, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాలు, సెంట్రల్ అండ్ సౌత్ కోస్టల్ ఆంధ్ర, తూర్పు, పశ్చిమ, కృష్ణా, గుంటూరు, గ్రేటర్ రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపూర్, కర్నూలు ఉమ్మడి జిల్లాలు. ఈ 3 ప్రాంతాలలో 3 రకాల పొలిటికల్ బిహేవియర్ ఉంది. గ్రేటర్ రాయలసీమలో వైఎస్ఆర్ కాంగ్రెస్కు స్పష్టమైన ఆధిక్యత గతంలో ఉంది, నా అంచనా ఇప్పటికీ కూడా కొనసాగుతుంది. గ్రేటర్ రాయలసీమ రీజన్లో వైసీపీకి అనుకూల సామాజిక వర్గమైన రెడ్ల రాజకీయ ఆధిపత్యం కూడా ఉంది. ఇది మీకు కర్నూలు నుంచి ప్రకాశం వరకు కనబడుతుంది ఈ ట్రెండ్. కానీ కృష్ణా, గుంటూరు, ఈస్ట్ వెస్ట్కి వచ్చే వరకు
టీడీపీ జనసేన కూటమి ఒక బలమైన సవాల్ విసురుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్కు. దీనికి అమరావతి సెంటిమెంట్ కూడా పరోక్షంగా తోడ్పడవచ్చు. కానీ అమరావతి సెంటిమెంట్ కన్నా కూడా టీడీపీకి ఓటింగ్కు అదనంగా జనసేనకు ఎంతో కొంత ఓటింగ్ ఉంది ఇక్కడే. ఈ గ్రేటర్ రాయలసీమ రీజన్లో జనసేనకు 1-2% మించి ఉండదు. కానీ ఇక్కడ డబుల్ డిజిట్ 10% అబోవ్ ఓటింగ్ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీస్ కూడా చాలా ఉన్నాయి. అలాగే టీడీపీ జనసేన కూటమి వల్ల కలిగే సోషల్ ఇంజనీరింగ్, కమ్మ కాపు కాంబినేషన్ కూడా చాలా పవర్ఫుల్గా పనిచేసే ప్రాంతము ఈ ఈస్ట్ వెస్ట్ కృష్ణా గుంటూరు. అందువల్ల ఇక్కడ వైసీపీకి దెబ్బ తగిలే అవకాశం చాలా ఎక్కువగా కనబడుతుంది. బహుశా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా సర్వేలో గుర్తించి ఉండాలి. అందువల్ల ఇక మిగిలింది ఏంటి, గ్రేటర్ రాయలసీమలో తమ లీడ్ ఎలాగూ ఉంటుంది. ఇక ఉత్తరాంధ్రలో కూడా ఉన్న సీట్లు నిలుపుకోవడం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ సవాల్గా ఉంది. అందువల్ల అక్కడ గనక కన్సాలిడేట్ చేసుకుంటే సౌత్ అండ్ సెంట్రల్ కోస్టలాంధ్రలో దెబ్బతినేంత మందం మీరు నార్త్ కోస్టలాంధ్రలో మేనేజ్ చేసుకోగలిగితే, గ్రేటర్ రాయలసీమ ఆధిక్యత కలుపుకుంటే కొన్ని సీట్లు తగ్గినా అధికారం నిలబడుతుంది అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ వ్యూహం. అందులో భాగంగానే ఉత్తరాంధ్రలో వైజాగ్ సెంటిమెంట్ను మళ్ళీ రగిలించాలి అని ఒక వ్యూహాత్మకంగానే జగన్ ఈ మాట అని ఉండాలి. ఎందుకంటే ఇలా అనడం ద్వారా సహజంగానే ప్రత్యర్థులు అమరావతి అంటారు, విశాఖ రాజధాని ఉండకూడదా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటుంది. వైజాగ్ వర్సెస్ అమరావతి అనే డిబేట్ మళ్ళీ నడవడం వల్ల వైజాగ్ సెంటిమెంట్ వల్ల ఉత్తరాంధ్రలో నాకు గుర్తున్నంత వరకు 34 సీట్లు ఉన్నట్టున్నాయి. ఇక్కడ గనక మెజారిటీ సీట్లను లాస్ట్ టైం నాకు గుర్తున్నంత వరకు 28 వచ్చినాయి సబ్జెక్ట్ టు కరెక్షన్. అక్కడ గనక ఉన్న సీట్లను నిలబెట్టుకోగలిగిన గ్రేటర్ రాయలసీమలో ఉండే ఎడ్జ్ను కలుపుకొని వైసీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది సీట్లు తగ్గినా కూడా. అందువల్ల వ్యూహాత్మకంగానే వైజాగ్ అంశాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించినట్టు కనబడుతుంది. ఎందుకంటే కృష్ణా గుంటూరు ఈస్ట్ వెస్ట్లో అమరావతి వల్ల కొత్తగా వచ్చే డ్యామేజ్ ఏం లేదు. ఆల్రెడీ టీడీపీ జనసేన కలయిక, దాని తత్ఫలితంగా ఏర్పడుతున్న సోషల్ ఇంజనీరింగ్ వల్ల అక్కడ ఎలాగూ డ్యామేజ్ అవుతుంది. ఇక ఆ డ్యామేజ్ని ఎలాగో వైసీపీ ఆపలేదు. ఎంతో కొంత డ్యామేజ్ అనివార్యంగా ఉంటుంది. అక్కడ లాస్ట్ టైం గెలుచుకున్న సీట్లు అయితే రావు. అందువల్ల ఉత్తరాంధ్రలో రిటైన్ చేసుకోవాలి తమ ఆధిక్యతను అనే లక్ష్యంతో ఈ వైజాగ్ ప్రస్తావన మళ్ళీ జగన్ చేసినట్టున్నాడు.